మీ హీరో విజయ్ ఆంటనీ వచ్చి చాలా ఇన్స్పైరబుల్ పర్సన్ కదా. ఆయనకి సంగీతం వచ్చు, ఆయనకి రాయటం వచ్చు, ఆయనకి వాట్ నాట్ అన్నీ వచ్చు, డైరెక్షన్ తప్ప అన్నీ చేశారు కదా. ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్ సార్. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ అ సీన్ ఇన్ బిచ్చగాడు వేర్ బెగ్గర్స్ హ్యావ్ టు beg in a traffic signal. That is the scene actually. We really made him to beg in the traffic signal, and we got 3 to 4 cameras hiding in every auto and other rickshaws and like that. మీ డైరెక్టర్ చాలా సీనియర్ డైరెక్టర్ శశి గారు. అసలు ఆయనకి మీకు ఉన్న అనుబంధం ఏంటి, ఆయన గురించి చెప్పండి. He is everything to me, sir. He is the one brought me to this industry. He is my godfather. Moreover, he is very aggressive in the spot. At the same time, he is very emotional. Even during the climax, he was like almost like crying in front of the monitor. బిచ్చగాడి సినిమా అసలు కథ వేరు, ఆ కథ ప్రకారం మీరు తీసిందంతా వేరు. తీసి ఒక 2 గంటలు మీరు ఎడిట్ చేసి అంతా 2 గంటల ఫుటేజ్ ఎడిట్ చేశాక అప్పుడు మళ్ళీ మీరు కథను మార్చుకుని మళ్ళీ షూట్కి వెళ్ళి అట్లా ఏదో చేశారంటారు కదా, ఇది నిజమేనా? First narration was like mother's portion. Then one fine day, director wants us to saw again the re-edited portion. మేము విన్నది ఏంటంటే మీరు నిజంగా మీ టీం మొత్తం అలా బెగ్గర్స్ లాగా రోడ్ల మీద పడ్డప్పుడు ఎవరో మిమ్మల్ని తిట్టారంట కదా. Yeah. Vijay Antony sir has got scold from many number of people. In Pondicherry market, one lady was, she doesn't know it's Vijay Antony or we are like making a film. She like got up and shouted at him like anything. నమస్కారం, కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమానికి స్వాగతం. గజ తురగ పదాతి చతురంగ దళాలతో ఓ యుద్ధం గెలవచ్చు, అది చాలా గొప్ప విషయమే. కానీ ఓ చిన్న కత్తిడాలతో కూడా ఓ మహాయుద్ధాన్ని గెలవచ్చు, అది ఇంకా గొప్ప విశేషం. అదేంటో చెప్పనా, బిచ్చగాడు సినిమా. చాలా పరిమితమైన వనరులతో చాలా చిన్నగా మొదలైన సినిమా, మామూలుగా రిలీజ్ అయిన సినిమా చరిత్ర సృష్టించింది. అది ఒక డబ్బింగ్ సినిమా. ఎన్ని సంవత్సరాల తర్వాతనో ఆ బిచ్చగాడు సినిమాలో నా మిత్రుడు కెమెరామెన్గా పనిచేశాడు అని చెప్పుకోవడానికి నేను ఎప్పుడు గర్వపడతాను. ఆ మిత్రుడిని మీ మిత్రుడిగా చేసే ఈ పరిచయమే ఈరోజు కాఫీ విత్ యమునా కిషోర్లో ఈ కార్యక్రమం. నమస్కారం ప్రసన్న. నమస్కారం సార్. మనం ఎప్పుడు తెలుగులో మాట్లాడుకోం, కానీ ఇంటర్వ్యూ తెలుగు కాబట్టి నేను తెలుగులోనే ప్రశ్నిస్తాను, నువ్వు తెలుగులోనే ఆన్సర్ చెప్పాలి. ఓకే, ఐల్ ట్రై టు అండర్స్టాండ్ దెన్ ద ఆన్సర్. ఈ బిచ్చగాడు సినిమా మా తెలుగు భాషలో ఎంత హిట్ అయిందంటే ఆ సీజన్లో ఆ సినిమాను గురించి చెప్పని మనిషే లేడు, రాయని పేపర్ లేదు, పొగడని టీవీ లేదు. అసలు ఈ బిచ్చగాడు ప్రయత్నం ఎలా మొదలైంది? యాక్చువల్లీ యూస్ టు టచ్ విత్ డైరెక్టర్ శశి సార్. So usually I call, actually he's a distant relative to me, so I used to call him and often I have been in touch with him. So one day he asked me what you are doing then. So then I said I was trying independently for feature films. So then he asked me to bring the show reels and everything. So he saw my show reel, but he is not convinced with my reels, what I shot and what I shot before and all. So he wanted me to bring a video regarding a beggars or platform life. So I took almost 3 to 4 days time and I shot entire beggars platform, the people in platform throughout Chennai. So I made a video and edited it myself and shown to Vijay Antony sir and director sir. So they have convinced after that. So that is how I entered into this film. మీ బిచ్చగాడు సినిమా ఇంత గొప్ప హిట్ అవుతుంది లేదా ఇంత సంచలనం సృష్టిస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా?
Honestly speaking, I thought we have done a good movie actually, but I never expected it will hit. It will make a hit, or it will become a blockbuster of the year. So that too in Telugu, it's a massive hit. So very much happy about it. యాక్చువల్గా మీ బిచ్చగాడు మూవీ అదొక డిఫరెంట్ స్టోరీ కదా, అది ఎవరు టచ్ చేయని జోనర్ కదా. Yeah. ఒక బిచ్చగాడు, ఒక ముష్టివాడు, 40 రోజులు వ్రతం ఉండటం, అదే ఒక గొప్ప ఇట్ సెల్ఫ్, అదొక ఎవరు టచ్ చేయని ప్రాంతం కదా, టచ్ చేయని ఏరియా కదా. Yeah. అది ఎలా మీకు ఆ ఇన్స్పిరేషన్ ఏంటి, అసలు మీ టీం మొత్తం దాన్ని ఎలా అనుకున్నారు? It's actually a real incident, sir. It's a real incident. It has happened several years before, and director's friend came to know about it, and he informed director about this incident. So he is very much inspired about this thing. Then he started developing the script one by one. It's almost like it took 8 years for the script to complete. Yeah. Meanwhile, he have done 2-3 films between, but Bichagadu is almost like he has written for 8 years. ఈ ఒక్క కథ కోసం 8 years. Yes, that is what I said, right? I know him several years back, so know about the script before itself. ఓకే. I think it's almost like 8 years he worked for the script. తమిళ్లో బిచ్చగాడు హిట్ అయింది, అది తెలిసిన విషయం, పిచ్చయ్య కారణ అనే పేరు మీద. బిచ్చగాడు తెలుగులో ఇంత హిట్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? Never, sir, never. I thought it's gonna be like another remake film, but the response they gave the Telugu people was massive, and I'm so thankful to them, because that is where my platform has opened. Even I met you after that. I'm working for you now, so I'm so happy for that. మీ హీరో విజయ్ ఆంటనీ వచ్చి చాలా ఇన్స్పైరబుల్ పర్సన్ కదా. ఆయనకి సంగీతం వచ్చు, ఆయనకి రాయటం వచ్చు, ఆయనకి వాట్ నాట్ అన్నీ వచ్చు, డైరెక్షన్ తప్ప అన్నీ చేశాడు కదా. ఆయనకు మీరంటే బాగా ప్రేమ కూడా అని విన్నాను. ఏమి కారణం అది? విజయ్ ఆంటనీ గురించి మీ మాటల్లో చెప్పండి. First of all, he's very down to earth, sir, first of all, and he is also adamant. Yeah, he is also adamant at the same time. Okay. He wants what he wants. So that's the kind of person he is. But he's very down to earth, but very dedicated. In fact, we have a scene in Bichagadu where beggars have to beg in a traffic signal. That is the scene actually. We really made him to beg in the traffic signal, and we got 3 to 4 cameras hiding in every auto and other rickshaws and like that. And we shot it candidly then. Okay. He himself gone to the signal and begged like every car, every vehicle, and every person he begged. Okay. So that is the sorry. No one, sir. Actually, he earned 22 rupees or something like that. Alaga? That day he earned 22 rupees for that, but for that particular scene. Okay. ఇంట్రెస్టింగ్. But no one has recognized also. That is the great thing about it. ఇప్పుడంటే మీకు చాలా కోట్లు వచ్చేసాయి సినిమా మీద. Okay. తీసేటప్పుడు చిన్న బడ్జెట్లోనే తీశారు కదా. యాక్చువల్గా నేను ఎందుకు బిచ్చగాడి సినిమా గురించే ఎందుకు ఇంత చేస్తున్నానంటే, చిన్న ఫిలిం మేకర్స్ అందరికీ ఇది ఒక ఇన్స్పిరేషన్ కదా. సినిమా అంటే 100 కోట్లు పెట్టాలి, 10 కోట్లు పెట్టాలి ఇలా అనుకోకుండా చిన్న బడ్జెట్లో ఇంత పెద్ద హిట్లు కొట్టారు కదా మీరు. ఇది యూత్కి, యంగ్ ఫిలిం మేకర్స్కి, యంగ్ ప్రొడ్యూసర్స్కి ఇన్స్పైరబుల్ అవుతుందని నేను ఇంతగా ఇన్సిస్ట్ చేస్తున్నాను. లేకపోతే వేరే వాళ్ళ వ్యాపార లెక్కల ఇంటర్వ్యూల్లో మాట్లాడుకో. మీరు కొద్ది డబ్బుతో ఈ సినిమా తీశారు కదా, చాలా తక్కువ బడ్జెట్తో. అది ఏంటి అసలు మీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది? Confident about the script, sir. Script is the hero always. అలానే నమ్ముతున్నారా మీరు? అలానే నమ్మారా? Yeah, sure. సినిమాకి ముందు కూడా, బిఫోర్ ద సినిమా ఆల్సో? Yes, it's all proven then. Even in Telugu, Pelli Chupulu has been a smaller budget film, but it got almost like several crores profit. So same wise, we have a good script then why should we care about other things? Okay. And moreover, other thing is Vijay Antony sir is the producer, but he is ready to spend much for this movie. But we made it we wanted to make this
a low budget film, so that we can have a massive profit in this. So you want to play in safe game in Yeah, that of kind course, yeah. So it's everything a business, but we should have a statistics before making a film Hmm. in every department. Hmm. If we have a cameraman like me, what is the budget can be allotted for me? Hmm. If Vijay Antony sir is a hero, Hmm. we should have a budget allocated to him. Hmm. So likewise, we should, every director, every producer should have a statistics before making that film. That will bring money to the industry. Hmm. It's my opinion then. చాలా మంచి ఒపీనియన్. మనం ఫిలిం మేకర్స్ అందరం నేర్చుకోవాల్సింది, చాలా డబ్బులు ఖర్చు పెడితేనే సినిమా అవుతుంది, ఎక్కువ ఖర్చు పెడితేనే సినిమా అనుకోకుండా ప్రొడ్యూసర్ పెట్టగలిగిన వాడు అయినప్పటికీ, మనవాడు చెప్తుంది ఏంటంటే, ప్రొడ్యూసర్ పెట్టగలిగిన వాడు అయినప్పటికీ డైరెక్టర్ అండ్ కెమెరామెన్ వీళ్ళంతా తమను తాము ఒక పరిధిలో పెట్టుకుని ఇంతలోనే చేయాలి అని వీళ్ళే దృఢంగా నిశ్చయించుకొని ఆ సినిమా చేశారని చెప్తున్నారు. అది ఎంతో గొప్ప ఇది, అది మిమ్మల్ని అంతా అభినందించాలి. మీ డైరెక్టర్ చాలా సీనియర్ డైరెక్టర్ శశి గారు, మా తెలుగులో కూడా సినిమాలు చేశారు. అండ్ ఆయన మీరే చెప్తున్నారు కదా 8 సంవత్సరాలు కష్టపడి ఈ స్క్రిప్ట్ తయారు చేశారు అని. ఆయన గురించి చెప్పండి. అసలు నాకు ఇంకొక విషయం ఏంటంటే, ఆయన ఏజ్ మీ ఏజ్ కంటే చాలా పెద్దవారు కదా. ఆయన చాలామంది కెమెరామెన్లు చూస్తున్నారు, కానీ యంగ్స్టర్ అయిన మిమ్మల్ని తీసుకున్నారు. అసలు ఆయనకి మీకు ఉన్న అనుబంధం ఏంటి, ఆయన గురించి చెప్పండి. He is everything to me, sir. He is the one brought me to this industry. He is my godfather. Moreover, he is very aggressive in the spot. At the same time, he is very emotional. Even during the climax, like when Vijay Antony will be crying, seeing his mother. So after taking the shot, I turned back. He was like almost like crying in front of the monitor, because he is so much into the scene. Okay. He knows what he wants. That is what he is so much into the scene. He is very emotional, and at the same time he is so aggressive. Okay. As far as Bichagadu is concerned, he wants me to take it very candidly. Okay. At the same time, he doesn't want to be he doesn't want me to give a raw feel. So I have to match all those things. I shouldn't get those things in a candid way. I should get those things in a candid way. At the same time, there should be a cinema in that frame. You can understand, right? Yes. Yeah. That is how we plan for the shoot. Moreover, that is what he is very clear about what he wants. Okay. He is very, very clear about what he wants. Even I say, can we take an extra shot? He said no. He will be saying like no. I am done with this scene. We'll go ahead with the next. That is how we will be like in the sets. ఇట్సెల్ఫ్ మీ సినిమానే బాగా ఎమోషనల్ సినిమా కదా. ఈ మధ్యకాలంలో అట్లాంటి జోనర్ ఎవరు టచ్ చేయని సినిమా కదా. అంత తీవ్రమైన ఎమోషన్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉండేవి మీ మనోభావాలు, మీరు ఎలా దాంట్లో మీరు ట్రావెల్ అయిన విధం గురించి చెప్పండి. As I said before, director is a very emotional person. In fact, we have 6 directors worked for this movie. Okay. Like I am saying, including the assistant directors. Each assistant director has worked like almost a director for this film. అలాగా. They are very dedicated, and each and every scene they will argue. Even I used to go to discussion often. Every morning I used to go to discussion. They will be arguing like anything. యాక్చువల్గా ఒక చిన్న విషయం చెప్తారు, ఇది ఎంతవరకు నిజం అనేది మీరే చెప్పాలి. బిచ్చగాడి సినిమా అసలు కథ వేరు, ఆ కథ ప్రకారం మీరు తీసిందంతా వేరు. తీసి ఒక 2 గంటలు మీరు ఎడిట్ చేసి, అంతా 2 గంటల ఫుటేజ్ ఎడిట్ చేశాక అప్పుడు మళ్ళీ మీరు కథను మార్చుకుని మళ్ళీ షూట్కి వెళ్ళి అట్లా ఏదో చేశారంటారు కదా, ఇది నిజమేనా? అది ఏంటి, అసలు ఏం జరిగింది, వాస్తవానికి ఏం జరిగింది? First narration was like mother's portion. Like almost like all the scenes, mother scenes where comes into flashback, comes as a flashback. Then we edited it and saw the movie.
Then one fine day, director wants us to saw again the re-edited portion. Then me and assistant directors were watching the movie. While watching the movie, every almost like all the flashbacks comes as a opening scene. Like this made almost like change the course of the movie itself. Like it becomes a straight narration, but that plays a major part. Like how it means it made the audience to ఇంకా దగ్గరకు వచ్చినట్టు అయింది. that made the audience to make it in a convincing way. That is what. But I think that's the major strength of this movie. Even the common people likes this movie because of this narration, because of this straight narration. ఒక సీన్ కోసం నిజంగానే విజయ్ యాంటనీ అలా ముష్టెత్తారు, వీధిలోకి పంపించి మీరు అది రియల్గా షూట్ చేశారంటారు కదా, అది నిజమేనా? ఆయన నిజంగా అలా వెళ్ళి బిచ్చం అడుక్కున్నారా? Yeah. That is why I said, right, there is a scene like in a traffic signal, and almost like we have a song, we have an entire song for 4 minutes, and almost like in 4 minutes we have a 2 minutes footage for 2 minutes footage of Vijay Antony begging to others. That too in main roads of Chennai. ఆ సాంగ్ 100 దేవుళ్ళే దిగి వచ్చిన ఆ ప్లేసా? ఆ సాంగ్? No, that is in Tamil Oruvelai Sotrukkaga. Okay. It's a beggar song actually. It's Okay. a song for beggars. Okay. In that song, almost like 2 minutes. Okay. 2 minutes footage was with Vijay Antony sir begging in the streets of Chennai and Pondicherry. అలాగా? Yeah. ఓకే. We made him sit in the platform. We made him sleep in the platform. Like early morning 5 o'clock we used to go. We will plan everything. We'll set the camera. It will be like we wanted him to sleep on the platform, has to get up and he has to leave. So we planned everything before itself. We go actually almost a camera will be like in a bag, in a college bag. Camera will be in the college bag. We'll have a hole here. We have a recorder here, so I can record it here and I can shoot it anywhere. That is how we shot actually. That is what coming again to Vijay Antony sir. That is what he is very dedicated, and he will do anything for this movie. That is, he is so much concerned and he is so much dedicated on his films. ఇంకొక కామెడీ సీన్లో ఒక బెగ్గర్ ఏమంటాడంటే, భారతదేశానికి ఉన్న అన్ని సమస్యలు పోవాలంటే 500 నోట్లు 1000 నోట్లు రద్దు చేయండి అని చెప్తాడు కదా ఒక సీన్లో. అది యాక్చువల్గా ఈ డిమానిటైజేషన్ కరెక్ట్గా ఒక 6-7 నెలల ముందు మీ సినిమా రిలీజ్ అయింది. మీకు ఏమైనా లీక్ అయిందా? ఎవరు చెప్పారు మీకు అలా జరగబోతుందని? ఎవరన్నా అంటే మీ సినిమా చూసేమన్నా ప్రధానమంత్రికి ఎవరన్నా అర్జీ పెట్టుకున్నారా? ఏం జరిగింది అసలు? ఆ ఐడియా ఎలా వచ్చింది నోట్లు రద్దు అవుతాయి అని మీ సినిమాలో? Actually, this scene was full credit goes to the director and an assistant director, like his name is Paul. Okay. They both, director and that assistant director, came up with this idea. Okay. Actually, they wanted a scene which has to be through beggar's point of view. Okay. So as they wrote down this scene, that assistant director came up with this idea. Okay. How we can that scene is another sensation happened for this movie, that particular scene. But we never thought it will work out and all. But we accidentally written that scene and we shot that scene. But there is no way we imagined this will happen in the near future. రైట్. మీ సినిమా చూసి కేంద్ర ప్రభుత్వమే ఇన్స్పైర్ అయింది. మదర్ సెంటిమెంట్ గురించి మీ సినిమా బాగా తీసుకెళ్ళింది కదా, తల్లి కోసం ఏమైనా చేయాలి అని. ఆ మదర్ సెంటిమెంట్, ఆ ఎమోషన్స్తో మీరు ట్రావెల్ అయిన పద్ధతి ఏంటి అది చెప్పండి. Like as I said before, it's a real incident. ఓకే. ఏ ఊర్లో జరిగింది అది? I think it happened in Andhra and Telangana side, I think. సో అది మూల కథ తెలుగే? I think so. ఓకే. బిచ్చగాడి I don't know the definite answer for this, but I think so. It happened like in Tirupati or somewhere like.
somewhere else. ఓకే. That is how it happened. That is where it happened. Yeah. ఇందాక మీరు అన్నారు కదా, మీరు రియల్గానే బిచ్చం ఎత్తుకున్నారు స్ట్రీట్స్లో అని, రోప్ షూటింగ్ లాగే చేశారని. మేము విన్నది ఏంటంటే, మీరు నిజంగా మీ టీం మొత్తం అలా బెగ్గర్స్ లాగా రోడ్ల మీద పడ్డప్పుడు ఎవరో మిమ్మల్ని తిట్టారంట కదా, కాళ్ళు చేతులు బాగున్నాయి ఏంటి మీరు ఇలా అడుక్కోవటం అని. నిజమేనా అది? Yeah. Vijay Antony sir has got scold from many number of people. ఓకే. Like, why you are begging like this? You got good hands and legs. Why you are begging like this? Why you became a beggar and all? Like, he was like getting every filthy words from everyone. But the people opposite to him, they doesn't know we are shooting and all. That is the scenario. ఓకే. We wanted to candid the scene. That's it. We want to make it live. So we made him beg in the streets, and in every market he begged, I think. In every market he begged. So I think there is a lady in the market. He saw Vijay Antony sir, and ఎక్కడ, ఇన్ విచ్ ఏరియా? like in Pondicherry, Pondicherry market. ఓకే. Actually we cheated Chennai in Pondicherry. So we shot Pondicherry for almost 15 days. So that is where in Pondicherry market, one lady saw Vijay Antony sir, and she doesn't know it's Vijay Antony or we are like making a film. She like got up and shouted at him like anything. Why you doing this to me? Why you are coming here? You got good hands, don't you work, and just go and do work. Like she was shouting at him. Did you interfere in that? You No, actually we never interfered in anything. We just shot everything. Okay. we just don't want to spoil that thing. Okay. We just don't want to spoil that mood. You shot that thing also? Yeah, it was there in the song In itself. film? Yeah, Oh, it will be in the song. okay. But some used to recognize him, but many they haven't. Luckily, they haven't recognized it's Vijay Antony. Okay. That is what, no one knows where the camera and all. We used to have the camera inside a bag. There will another camera inside a auto. So no one knows where the camera and all. Okay. We just shot it live as much as possible. That's the strength of this movie, I think. After achieving everything, after you succeed, how you felt? March 4th is the movie release. I was 12 o'clock show. I was at AVM. Okay. End of the movie. You are talking about Tamil version. Yeah, Tamil version. Yeah. Okay. Like end of the movie, every audience was going out after clapping. Okay. Okay. First show. Okay. I don't know. I was so nervous. It's my first film. I don't know how it's gonna be, how it's gonna take the audience and all. Okay. When I saw after the climax, everyone got up and clapped and then moved away. Okay. So I was like crying, and I couldn't control my tears actually. I was just came out of the screen, and I just like walked home. Okay. And after that, my friend has called. After he's in Salem, my native is Salem, so he called from there. Almost like 1.5 hours, I was crying. At the same time, my friend was also crying. So it's very emotional. I can't even sing. Even I'll get tears now. When you knew about this Telugu result and all, how you felt? First, who said about Telugu result to you? No, I used to. I mean, my friends were here, right? It was not same day It's release, almost I like think. here it happened to release on May 14th or something. There is a gap. Yeah, almost like 2-3 months gap. Okay. Did you expect it? Never, sir, never. That is what I'm I said. asking about Telugu version. Yeah, in Telugu version, I never expected. That is what I said. Tamil can be hit naturally Yeah, okay. because you shot in Tamil, Yeah, so automatically there is a chance. But Telugu is, in your perception, it's a dry area. yeah. It's a bonus kind of thing for you. Yeah.
Okay. So how you felt? I never thought it will become a huge response. Till now Telugu people are remembering that film, and Telugu people are praising that film. Yeah, of And course. in that season, Yeah, that was a big hit. yeah. Some MLA Mm-hmm. given a statement. Oh, That time one more film was there, Brahmotsavam. okay. Brahmotsavam is like Bichagadu. Bichagadu is like Brahmotsavam, he said. You know about that? Yeah, I came to know about it actually. I think I saw the video also, I think. Okay. Okay. That is what I never expected, this kind of massive response from Telugu audience. I never expected. I thought this is going to be another remake film. Okay. But the scenario was almost like so different once it released here. Okay. Even people praise Bichagadu even now. Yes. Yeah. Even many other caller tunes were like that mother song. Yeah. That song, I think. Yes. Okay. How you, I mean, Telugu people welcomed you in a big way. Okay. So, tell me about Telugu audience. Tell me about how you are going to, what you will repay them. మీరు ఏమి ఇస్తారు తెలుగు వాళ్ళకి? ఇంత మీకు ఒక ఎవ్వరికి ఇవ్వనంత ఒక వెల్కమ్ చెప్పారు కదా మీకు. I don't know what to do actually. I have to thank తెలుగు each యాడ్స్ and మీరు every. పనిచేశారు. యూ వర్క్ ఫర్ మీ ఇన్ తెలుగు Yeah, ఫర్ సమ్ యాడ్స్. yeah. టుడే ఆల్సో వి షాట్ Okay. టుగెదర్. సో want to settle here? Planning to. Actually, I'm planning to settle here. If everything goes right, we'll be settling here in Hyderabad. హోప్ Let's hope. నేను అదే అనుకుంటున్నాను. మీరు తెలుగు ప్రజలు మీకు ఇంత ఆదరణ ఇచ్చారు కదా. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ. యూ వర్క్ విత్ రాండీ సార్. Yes. రత్నవేలు సార్. ఐ వర్క్డ్ విత్ హిమ్ ఆల్సో. Okay. That time I saw you also. Yeah. So how was that experience when you were been with Randy sir? I was here only because of him. He is my guru. Each and every shooting days with him is like going to school. Okay. I'll be coming back home, learning something on that particular day. How was Randy sir's response about this? Randy sir actually saw ఆయన like, చూసారా Randy సినిమా? yeah, he watched almost like after a week time he saw the night show, I think night show or something like that. No, sorry, he saw, yeah, night show he saw. He watched the night show. Then at 12:30 or 1 o'clock, I think 1 o'clock, he called me and praised me like anything. You have done a fabulous job, he said. I don't know what to say about it. I was almost like flying when he was praising about me and my works. Okay. And one more thing I heard, when you kept this name Pichai Karan, Okay. means in Bichagadu in Telugu, and director Murugadas called you and you just changed the name. That name is giving negative Yeah, symptom to you. yeah, Is it true? yeah. Actually, Murugadas sir and Sasi sir were very close friends. Okay. So, with more concern, Murugadas sir called Sasi sir and wanted to change the title. Okay. But Vijay Antony sir stood stubbornly for this title, Okay. because this whole title goes to credit to Vijay Antony sir. Okay. And we almost like have a discussion in our office to change the title and all. But me and another assistant, we stood this should be the only title for this script. Okay. And then director also convinced, and Vijay Antony sir also wants to be this title only. This has to be a title. So it's all credit goes to Vijay Antony sir for this title. How was the experience with Vijay Antony sir? Is he like, he's a good musician, Yeah, good writer, whatnot? So many things are there. yeah.
So how was the experience with him? He is technically strong. More than sound, even in visual media, he is very technically strong. He used to give me a lot of ideas about it. Okay. In visuals. Actually, we shot in Sony A7S. Most of the portions that was taken in the traffic signals and platform was shot in Sony A7S camera. And he was the one who recommended me to shot in that camera. So that is what is technically is very much sounded, Vijay. not only in the sound part and also in the visual part. ఒక చిన్న సోర్స్తో కూడా ఇంత పెద్ద హిట్ సాధించవచ్చు అని మీ టీం నిరూపించింది కదా. Yes. వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టెప్? Actually, the same team was planned to make a straight film in Telugu soon. సూపర్. So I think this will happen very soon. So I'm also waiting for it to happen. విజయ్ సార్ కూడా అది స్ట్రైట్ ఫిల్మ్ అవుతుందేమో. It may happen even with Vijay sir or someone from here can be. చాలామంది పెద్దవాళ్ళు మీ సినిమా చూసి చాలా అప్రిషియేట్ చేశారు కదా. Yeah. తెలుగులో కూడా చాలామంది మీ సినిమాల గురించి చాలా గొప్పగా చెప్పారు. Okay. తమిళ్లో కూడా చాలామంది హీరోలు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఇది ఒక డిక్షనరీ, ఇది ఒక ఏంటి దాన్ని ఒక ఉదాహరణగా చూడటం కోసం చూశారు కదా. ఆ ప్రశంసలు, ఆ కమెంట్స్ మీరు ఎలా ఏమి స్పందిస్తారు? There's a special comment by the paper boy who used to give paper to director's home, and he has written on the paper like thanks for Pichai-karan, thanks Sasi sir. This is what they comment. That is how it took, this is how it went, this is how it reached the people. I think that is the success of this movie. I think even the common people relate to this movie very much into their life. What was your research about this begging life and all? You shown very, realistic way. Yeah. You shown their internal life. Yes. వాళ్ళు ఎలా గడుపుతారు, ఏం తింటారు. Okay. Particularly I saw some scene, there is a car, Yeah. behind the seat there will be powder, spray, Yeah. Yeah. everything. Have you find anywhere like that? Yeah. Is it true? Yeah. Yeah. Some people were like that. Some beggars are like that. అందులో మీరు ఎలా అంత లైఫ్ను అంత చూసారా? అది ఎవరు దాని మీ టీం మొత్తం వెళ్ళారా? Yeah, of course. My team, my assistants and myself went and capture the beggars daily. What they are doing today. What are their activities? Even with the assistant directors team. Okay. They used to roam like anything. Okay. They almost have a documentary about the beggars' life. Oh. Even there is a character like mad girl will be doing a character like there will be a mad character in this film. That is also was inspired from the real one. So actually we have shown the other part of beggars' life. There is a lot more serious issues are there, but we have we have shown the lighter part of beggars. That is how I can say. మీరు యాక్చువల్గా తెలుగులో సినిమా తీయలేదు, మీ లక్ష్యం కూడా తెలుగు కాదు. Yeah. మీరు తమిళ్లో సినిమా తీశారు, అది తమిళ్లో కన్నా తెలుగులో హిట్ అయిపోయింది. Yes. తెలుగు ప్రేక్షకులంతా మీ సినిమాని అంత ప్రేమించారు. Yes. ఇప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు అంటే మీ సినిమా చూసిన తర్వాత మీతో తెలుగు ఫిల్మ్ మేకర్ నేను కూడా మీతో కలిసి పనిచేశాను. ఇప్పుడు ఏంటి తెలుగు ప్రజల పట్ల మీ భావాలు ఏంటి? Like almost like I always wanted to work in Telugu films. Okay. Always, because I worked as an assistant and Nenu Okadene. మహేష్ బాబు సినిమా. Yes, with Randy sir. ఓకే. So I almost like I've been here like 1.5-2 years. రత్నవేలు గారికి అసిస్టెంట్గా పనిచేశారా? Yes, నేను yes. ఒక్కడే సినిమా. One, yeah. అంతేనా? Yeah. ఓకే. ఆ సినిమా మొత్తానికి పనిచేశారండి? Yeah, almost like 60% I worked. ఇంకేం చేశారు రత్నవేలు సినిమాల్లో? మీరు రోబో కూడా చేశారా? After Robo, I think end of Robo. ఓకే. Actually, I really wanted to work here in Telugu films. I'm seeking for opportunities. Let's hope
very soon I will get that opportunity. ఇన్ తెలుగు. Yes. వెరీ గుడ్. సో ఇదండి బిచ్చగాడి కథ. బిచ్చగాడి సినిమా విశేషాలని మీతో పాటు నేను ప్రసన్న ద్వారా తెలుసుకున్నాను. అండ్ చాలా సంతోషం. ఈ బిచ్చగాడిని ఈ బిచ్చగాడి సినిమా కెమెరామెన్ని మన తెలుగు సినిమాల్లో, తెలుగు పరిశ్రమలో మరింతగా హక్కును చేర్చుకుందాం. అండ్ టాలెంట్ ఎక్కడున్నా మనం ఆదరిస్తాం, టాలెంట్ ఎక్కడున్నా మనం హక్కును చేర్చుకుంటాం, అందులో డౌటే లేదు. ఒక మంచి కెమెరామెన్ తెలుగు పరిశ్రమకు కూడా దొరికినట్టయింది. సో ప్రసన్నని నా యాడ్స్లో నేను చాలా ఇప్పటికే ఒక 5-6 యాడ్స్ ప్రసన్నతో కలిసి చేశాను. అట్లాగే ప్రసన్న మరిన్ని తెలుగు సినిమాలు చేస్తాడని, చేసేలా మన పరిశ్రమ ప్రోత్సహిస్తుందని కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమ వేదికగా నేను కూడా ఇండస్ట్రీని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ప్రసన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అ లాట్ ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. నాకు తెలుసు నువ్వు చాలా సిగ్గుపడే మనస్తత్వం ఉన్న వ్యక్తివి. ఈ ఇంటర్వ్యూ కూడా నేను చాలా బలవంతంగా నీతో కెమెరా ముందుకు రావాల్సిందే అని చెప్పి ఇప్పించాను. అది నీ మాటల్లో కూడా ప్రేక్షకులకు తెలిసిపోతుంది, అందులో ఏమీ ఇది లేదు. సో నువ్వెవరనేది తెలియాలి, మీ సక్సెస్ ప్రజలకు తెలియాలి, బిచ్చగాడి సినిమా వెనక ఇంత కృషి జరిగింది అనేది తెలియాలి. కొత్త ప్రొడ్యూసర్లకి, కొత్త డైరెక్టర్లకి ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని అన్ని ఇంటర్వ్యూల కంటే భిన్నంగా ఈ ఇంటర్వ్యూ తీసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Prasanna, cinematographer of Bichagadu movie. Watch my exclusive interview with Yamuna Kishore at iDream.